మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే మహాశివరాత్రి. ఈరోజు రాత్రి 12:42 లోపు అంటే లింగోద్భవ కాలం పూర్తయ్యేలోపు ఈ వీడియో మీ కంటబడితే చాలు, ఈ వీడియోని మీరు చూస్తే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు ఈ కథలు వింటే చాలు, జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శివుడి అనుగ్రహంతో కష్టాలన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. రాజయోగం పడుతుంది. మట్టిని పట్టిన బంగారమా అన్నట్లుగా ఉంటుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోను చూడగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. ముందుగా మహాశివరాత్రి రోజు తెలియక ఉపవాసం జాగరణ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే శివలోకం ప్రాప్తిస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం కౌపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. సదాచార పారాయణుడైన ఆ పండితునికి చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. లేక పుట్టిన ఆ బాలుడికి తల్లిదండ్రులు గుణనిధి అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు. 8 సంవత్సరాల వయసులో ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపారు. రాజకార్యాల్లో నిమగ్నమైన తండ్రి ఆ తర్వాత కుమారుని చదువు ఎలా సాగుతుందో పట్టించుకోలేదు. దానితో గుణనిధి దుష్ట సావాసం చేసి వ్యసనాలకు బానిస అయ్యాడు. స్నాన సంధ్యాదులు వదిలిపెట్టాడు. తల్లికి మాయమాటలు చెప్పి ఆమె నుండి సంపాదించిన డబ్బుతో జూదమాడేవాడు. తరువాత వేశ్యాలోలుడయ్యాడు. పనుల్లో మునిగిపోయిన యజ్ఞదత్తుడికి ఈ విషయాలేమీ తెలియవు. యజ్ఞదత్తుడు తీరిక వేళల్లో ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను అడిగితే బాగా చదువుకుంటున్నాడని, కొడుకు మీద ప్రేమతో ఆమె అబద్ధం చెప్పేది. తండ్రి పట్టించుకోకపోవటం వలన, తల్లి గారాబం చేయటం వలన గుణనిధి పూర్తిగా చెడిపోయాడు. ఇది తెలియని యజ్ఞదత్తుడు కుమారునికి 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఒక మంచి కుటుంబం నుండి వచ్చిన కన్యతో వివాహం జరిపించాడు. పెళ్ళైన గుణనిధికి బుద్ధి రాలేదు. కానీ తల్లి ధనం ఇవ్వటం మానేసింది. దానితో గుణనిధి తన ఇంటిలో ధనాన్ని దొంగిలించటం, విలువైన పట్టు వస్త్రాలు, వెండి పాత్రలు, ఖరీదైన వస్తువులు ఎవరికీ తెలియకుండా తీసుకుని వెళ్ళి జూదంలో ఓడిపోయినప్పుడు జూద గృహంలో గెలిచిన వారికివ్వటం అలవాటు చేసుకున్నాడు. తల్లి ఎంత బోధించినా గుణనిధి ప్రవర్తన మార్చుకోలేదు. ఒకరోజు యజ్ఞదత్తుడు స్నానానికి వెళ్తూ తన చేతి రత్నాల ఉంగరం జాగ్రత్త చెయ్యమని భార్యకు ఇచ్చాడు. ఆమె దానిని పడక గదిలో పెట్టింది. భార్యాభర్తలు ఉంగరం సంగతి మర్చిపోయారు. గుణనిధి దానిని దొంగిలించి జూదంలో ఓడిపోయి గెలిచిన వాడికి సమర్పించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత యజ్ఞదత్తుడు వీధిలో వస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతికి తన ఉంగరం ఉండటం చూశాడు. అప్పుడు యజ్ఞదత్తుడు వాడిని, ఈ ఉంగరం నీకెక్కడిది అని గద్దించి అడిగాడు. ఆ వ్యక్తి గుణనిధి వ్యవహారమంతా చెప్పి తను ఆ ఉంగరాన్ని జూదంలో గెలుచుకున్నట్లుగా చెప్పాడు. మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోండి, లేకపోతే మీ ఇంట్లో బిందెలు గిన్నెలు కూడా మిగలవు అని హేళన చేశాడు. మొదటిసారిగా తన కుమారుని చెడు ప్రవర్తన గురించి విన్న యజ్ఞదత్తుడు అవమానంతో ఇంటికి వచ్చి భార్యను ఉంగరం గురించి అడిగాడు. ఆమె కంగారుపడి ఎక్కడో పెట్టాను, తర్వాత వెతికి ఇస్తాను అని సమాధానం ఇచ్చింది. గుణనిధి ఎక్కడా అని అడిగితే చదువుకోవడానికి వెళ్ళాడు అని అబద్ధం ఆడింది. కొడుకు ప్రవర్తన తనకు చెప్పకుండా దాచి వాడిని పాడు చేయటమే కాకుండా ఇప్పటికీ నిజం దాస్తుందని యజ్ఞదత్తుడు భార్యను నిందించాడు. భార్యను ఇంటి నుండి గెంటివేశాడు. తన ప్రవర్తన తెలిసి తండ్రి శిక్షిస్తాడని భయపడిన గుణనిధి ఊరు వదిలి పారిపోయాడు. మరునాడు గుణనిధి ఆకలి బాధతో ఒక చెట్టు క్రింద కూర్చొని ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంత మంచి కుటుంబంలో పుట్టిన నేను వ్యసనాలకు ఎందుకు బానిసనయ్యాను? నా వద్ద ధనం లేదు, విద్య కూడా లేని నేను దేశాంతరానికి వెళ్ళి ఎలా బ్రతకగలను అని తనలో తానే మదనపడ్డాడు. అలా నడిచి గుణనిధి ఇంకొక గ్రామ పొలిమేరలు చేరాడు. దూరంగా ఒక శివాలయ గోపురం కనబడుతోంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు వినబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజే మహాశివరాత్రి. ఆ సమయంలో కొందరు శివభక్తులు రకరకాల మధుర భక్ష్యాలను శివునికి నైవేద్యం కొరకు తీసుకుని శివాలయానికి వెళ్తూ ఉన్నారు. వీరిని చూసిన గుణనిధికి ప్రాణం లేచి వచ్చింది. వీరితో వెళ్తే పూజ తర్వాత ప్రసాదం పెడతారని తెలిచాడు. చీకటి వేళకు వారి వెంట శివాలయం చేరాడు. శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిగా శివ నామ స్మరణ చేస్తూ కూర్చున్నాడు.
ఆ శివభక్తులు శివాలయంలో శివారాధన చేసి తెచ్చిన వంటకాలు శివుడికి నివేదించి నృత్య గీతాలతో నటరాజుని సేవించి అలసిపోయి అక్కడే శయనించారు. గుణనిధి అంతవరకు ద్వారం వద్దనే ఉండి శివభక్తులు చేసిన శివారాధన అంతా కూడా చూశాడు. అంతా నిద్రించాక నైవేద్యం పెట్టిన ప్రసాదాలు తినడానికి గర్భగుడిలోనికి వచ్చాడు. లోపల దీపం వత్తి కాలిపోయి వెలుగుతూ ఉంది. భక్ష్యాలు సరిగ్గా కనబడలేదు. అందుకని గుణనిధి తన ఉత్తరీయాన్ని చించి వత్తిగా చేసి ప్రమిదలో పెట్టి వెలిగించాడు. గర్భగుడి అంతా వెలుగు వ్యాపించింది. అక్కడ నైవేద్యం పెట్టిన ప్రసాదాలను కొద్దిగా తిని మిగిలినవన్నీ కూడా మూటకట్టుకుని బయలుదేరాడు. వెళ్ళే తొందరలో నిద్రిస్తున్న ఒక శివభక్తుడి కాలు తొక్కాడు. నిద్రలేచిన భక్తుడు దొంగ దొంగ అని అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచి గట్టిగా మొత్తేసరికి ఆ దెబ్బలకు ఓర్వలేక గుణనిధి ప్రాణాలు వదిలాడు. యమదూతలు వచ్చి గుణనిధి ఆత్మను యమపాశంతో బంధించి యమలోకానికి తీసుకుని వెళ్ళసాగారు. ఇంతలో చేతిలో త్రిశూలంతో శివగణాలు వచ్చి యమదూతలను ఆపి గుణనిధి ఆత్మను తమకు అప్పగించమని ఆజ్ఞాపించారు. యమదూతలు ఆశ్చర్యంతో శివ దూతలారా, ఈ గుణనిధి పాపాత్ముడు, ఆచార వ్యవహారాలు పాటించలేదు, తల్లిదండ్రులకు కష్టం కలిగించాడు, జూదరి దొంగ అయిన ఇటువంటి వానితో మీకేమి పని అన్నారు. అప్పుడు శివదూతలు నవ్వుతూ, యమ కింకరులారా, మీరు చెప్పినదంతా నిజమే, కానీ ఈరోజు మాఘ బహుళ చతుర్దశి, ఇది శివునికి ఇష్టమైన మహాశివరాత్రి. తెలియకపోయినా వీడు రోజంతా ఉపవాసంతో గడిపాడు. రాత్రికి శివాలయం చేరాడు. శివనామ స్మరణ చేశాడు. శివభక్తులు పాడిన శివకీర్తనలు విన్నాడు. గర్భగుడిలో దీపం వెలిగించాడు. శివలింగాన్ని దర్శించాడు. శివునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం స్వీకరించాడు. దీని వలన శివరాత్రి చేసిన ఫలం లభించి వీడు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. వీనికి కైలాస ప్రాప్తి లభించింది అని చెప్పి గుణనిధి ఆత్మను తమతో కైలాసానికి తీసుకుపోయారు. యమదూతలు యమపురికి వెళ్ళి యమధర్మరాజుకు జరిగిందంతా కూడా వివరించారు. అప్పుడు యముడు యమకింకరులతో ఇలా చెప్పాడు, భటులారా, మీకు ధర్మ సూక్ష్మం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు శివభక్తుల జోలికి పోకండి. ఆ భస్మాన్ని నుదుట 3 నామాలుగా ధరించిన వారిని, నిలువెల్లా విభూది పూసుకున్న వారిని, రుద్రాక్షధారులను, జటాధారులను, చివరకు పొట్టకూటి కోసం శివుని వేషం వేసేవారిని కూడా యమలోకానికి తీసుకురాకండి అని హెచ్చరించాడు. యమదూతల నుండి పొందిన గుణనిధి సూక్ష్మ శరీరాన్ని శివదూతలు కైలాసం చేర్చారు. కొంతకాలం గడిచాక గుణనిధి అరిందముడు అనే కళింగరాజుకు దమనుడు అనే కుమారుడిగా జన్మించాడు. పూర్వజన్మ సుకృతం చేత చిన్నతనం నుండే దమనునికి శివభక్తి అలవడింది. అరిందముడి తరువాత ఆ దేశానికి రాజయ్యాడు. పూర్వజన్మలో శివరాత్రి నాడు శివుని ముందు దీపం వెలిగించటం వలన అతనికి పూర్వజన్మ సంగతులు గుర్తున్నాయి. ఆ సంస్కారం వల్ల దమనుడు మహాశివభక్తుడై నిత్యం శివపూజలు చేసేవాడు. ప్రతి మహాశివరాత్రి నాడు, అలాగే నెల నెలా వచ్చే మాస శివరాత్రి నాడు కూడా శివాలయాలన్నిటిల్లో కూడా దీపాలు వెలిగించే ఏర్పాట్లు చేయటం, దీపదానాలు చేయటం, శివ పూజలు జరిపించటం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు. చాలా కాలం ప్రజారంజకంగా దేశాన్ని పాలించి పూర్ణ జీవితాన్ని అనుభవించి స్వర్గస్థుడయ్యాడు. గుణనిధి దమనుడనే కళింగరాజుగా పుట్టి నిత్యం శివారాధన చేయటము, శివాలయాల్లో లెక్క పెట్టలేనన్ని దీపాలను వెలిగించటము, దీపదానాలు చేయటం వలన మరుజన్మలో బ్రహ్మదేవుని మనుమడైన విక్రవసువుకు కుమారుడిగా జన్మించాడు. విక్రవసుడి కుమారుడు కాబట్టి వైశ్రవణుడు అనే పేరుతో పిలిచేవారు. పూర్వజన్మలలో చేసిన పుణ్యం వలన అతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. దానితో అతడు ఈ జన్మలో కూడా గొప్ప శివభక్తి అలవడింది. అతడు పవిత్రమైన కాశీనగరం వెళ్ళి గంగానది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడ శివదీక్షతో కఠినమైన తపస్సు చేశాడు. ఆ కారణంగా అతడు చిక్కి శల్యమే అస్థిపంజరంలా తయారయ్యాడు. అతని తపస్సుకు సంతోషించిన శివుడు సతీ సమేతంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. శంకరుని స్పర్శతో వైశ్రవునికి పూర్వరూపం వచ్చింది. వైశ్రవణుడు కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా శివుడు, శివుడికి ఎదురుగా సతీదేవి కనబడ్డారు. నేనెంత తపస్సు చేస్తే మాత్రం ఏమి లాభం? నా స్వామికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే ఈమె ఇంకెంత గొప్ప తపస్సు చేసిందో అని తలుస్తూ ఆమె వైపు రెప్పవేయకుండా చూడసాగాడు.
అలా పార్వతీదేవిని చూసి అసూయ పడటం వలన అతని కన్ను ఒకటి పగిలిపోయింది. వైశ్రవణుడి తీరు నచ్చని సతీదేవి స్వామికి ఏదో చెప్పబోయింది. ఇంతలో శంకరుడు నవ్వి దాక్షాయినితో, ఈ వైశ్రవణుడు నా భక్తుడు, మన పుత్రిని వంటివాడు, కేవలం నీ తపస్సు యొక్క గొప్పతనం తలుచుకొని అసూయపడుతున్నాడు, అంతే తప్ప వేరే కారణంతో కాదు అని ఆమెకు చెప్పాడు. తరువాత శివుడు వైష్ణవునితో, కుమారా, నీ తపస్సుకు ఆనందించాను, నిన్ను నవ నిధులకు అధిపతిగా నియమిస్తున్నాను, నువ్వు యక్ష కిన్నెర కింపురుషులకు నాయకుడవుతావు, అలకాపురి నీ రాజధాని అవుతుంది, నీతో నేనెప్పుడూ స్నేహభావంతో ఉంటాను, నేను కూడా నీ రాజధానికి దగ్గరలో నివసిస్తాను, ఈ సతీదేవి నీకు తల్లి వంటిది, ఆమె ఆశీస్సులు కూడా తీసుకో అని చెప్పాడు. అప్పుడు వైశ్రవణుడు పార్వతీదేవికి సాష్టాంగ ప్రణామం చేశాడు. పార్వతీదేవి సంతోషించి, నాయన, నీ శివభక్తి నిర్మలమైన దినదినాభివృద్ధి పొందుగాక, అసూయతో నన్ను చూసిన నీ మిగిలిన కన్ను ఎరుపు రంగుతో అందరినీ ఆకర్షిస్తుంది, నా యందు అసూయ పొందిన కారణంగా నీవు కుబేర నామంతో పిలువబడతావు అని ఆశీర్వదించింది. తన భక్తుడికి ఇచ్చిన వరం ప్రకారం అలకాపురి సమీపంలో కైలాస శిఖరంపై తమ నివాసం ఏర్పరచుకుని శివపార్వతులు రుద్రగణాలతో సహా తరలివచ్చారు. కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా సరే మహాశివరాత్రి రోజు తెలియక చేసిన ఉపవాస జాగరణల వలన ఈశ్వర అనుగ్రహం పొంది కుబేరుడిగా మారాడు. కాబట్టి పాపాత్ములను కూడా కుబేరునిగా మార్చే మహిమ శివరాత్రికి ఉందని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే శివరాత్రి రోజు శివుడు పార్వతీదేవికి చెప్పిన ఈ శివరాత్రి మహత్యం తెలిపే కథను వింటే జీవితంలో కష్టాలనేవి మీ దరి చేరవు, గొప్ప స్థాయికి వస్తారు. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వర్లు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమమగు వ్రతమును, భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపుమని కోరుకున్నది. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును, దాని విశేషాలను తెలియజేశాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించాలని, తెలిసి గాని తెలియక గాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని దాని వృత్తాంతసారము ఈ కథ రూపంలో వివరించెను. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసా వృత్తి కల బోయేవాడు ఒకడు ఉండేవాడు. అతడు ప్రతి ఉదయం కూడా అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చుకొని కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి వెళ్ళి అడవంతా కూడా తిరిగిన ఒక్క మృగము కూడా దొరకలేదు. ఆ రోజు చీకటి పడుతూ ఉన్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికి ఒక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా ఉన్న ఆకులను, కాయలను విరిచి కింద పడవేయసాగాను. చలికి శివశివాయని వణుకుచూ విల్లు వెక్కిపెట్టి మృగాల కోసం వేచి ఉండెను. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడకు వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడవబోగా లేడి భయపడక, వ్యాధుడా, నన్ను చంపకుము అని మనుష్య వాక్యులతో మాట్లాడెను. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనుషుల వలె మాట్లాడుతూ ఉన్నావు, నీ సంగతి తెలుపుమని కోరుకున్నెను. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను, హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుణ్ణి పూజించట మరిచితిని. దానికి రుద్రుడు కోపించి, కామాంతురమైన నీవు నీ ప్రియుడును జింకలుగా 12 ఏళ్లు గడిపి ఒక ఆదుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులవుతారని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను గనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును, అది బాగుగా బలిసి ఉన్నది, కావున దానిని చంపుము, లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళిపోయింది. రెండవ జాము గడిచెను. మరొక జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కు పెట్టి బాణము విడవబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృషించి ఉన్నాను, నాలో మేధో మాంసములు లేవు, నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి వస్తుంది, దానిని చంపుము.
కానిచో నేనే తిరిగి వస్తాను అనెను. ఆ వేటగాడు దానిని కూడా విడిచిపెట్టెను. 3వ జాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం చూస్తూ ఉన్నాడు. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడవబోగా ఆ మృగము వేటగాడిని చూసి మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి 2 పెంటి జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను. నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలా వస్తాను అని ప్రమాణములు చేసి వెళ్ళెను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడి జింకల కొరకు ఎదురు చూస్తూ ఉండెను. కొంతసేపటికి ఆ 4 జింకలను వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనస్సు ఒప్పుకోలేదు. తన హింసా వృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము, నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనెప్పుడూ కూడా పాపము చెయ్యను. ధర్మముకు దయ మూలము, దమయము సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టువు. కుటుంబ సమేతముగా నువ్వు వెళ్ళుము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలి పెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవ దుంతుబటులు మ్రోగెను. పుష్పక సృష్టి కురిసెను. దేవదూతలు మనోహారమగు విమానమును తెచ్చి ఇట్లనిరి: ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము జాగరణము జరిపితివి. తెలియకయే యమమునను పూజించితివి. నీవెక్కినది బిల్వ వృక్షము. దాని క్రింద స్వయంభూ లింగమొకటి గుబురులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకయే బిల్వపత్రములు త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుము అన్నారు. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను: దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనుకనున్న 3వది మృగి. ఈ మూడిటిని మృగశీర్షమందురు. దాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము. ఈరోజు శివుణ్ణే తన భర్తగా భావించిన ఈ భక్తురాలి కథను వింటే చాలు, జీవితంలో దరిద్రం అనేది మీ దరి చేరదు. శివుడి కృప ఎల్లవేళలా మీపై ఉంటుంది. అక్క మహాదేవి ఈ పేరు వినగానే శ్రీశైలంలో ఆమె పేరు మీదుగా ఉన్న ఒక గృహ గుర్తుకు వస్తుంది. విశాలమైన ఆ గృహలో ఆమె సుదీర్ఘ కాలం తపస్సు చేసుకుందని చెప్తారు. కానీ అక్క మహాదేవి కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు, సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిణి. భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన రచయిత్రి. ఆ పరమేశ్వరుణ్ణి తన భర్తగా భావించిన భక్తురాలు. అక్క అన్న పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే. ఈ భక్తురాలి అసలు పేరు మహాదేవి. శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తు ఆ పార్వతీదేవి అవతారంగా భావించారు. అందుకనే ఆమెకు మహాదేవి అన్న పేరు పెట్టారు. నిజంగానే పార్వతీదేవి పుట్టిందా అన్నట్లుగా మహాదేవి మొహం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేదట. దానికి తోడు నిత్యం శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదట. మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని ఉడుదడి అనే ఒక చిన్న గ్రామం. ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ అందరితో పాటుగా రాజుగారి ఊరేగింపును చూస్తూ నిల్చున్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అక్క మహాదేవి అంగీకరించకపోవటం వలన ఆ రాజు అక్క మహాదేవిని, నీవు వివాహానికి అంగీకరించనిచో నీ తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. ఇక ఆమెకు వేరే దిక్కులేక రాజును పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న అతనిని మాత్రం దూరంగానే ఉంచేది.
కౌశికుడు ఆమెను లోబర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేసినా ఆమె నేను శివుడిని ఎప్పుడో పెళ్ళాడాను, నిన్ను కాదు అని తప్పించుకునేది. కొంతకాలానికి రాజుకు సహనం నశించింది. ఆమెను వశపరుచుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆమె అతనిని తిరస్కరించింది. నాకు వేరే చోట మరో భర్త ఉన్నాడు, అతను నా దగ్గరకు వస్తూ ఉంటాడు, నేను అతనితోనే ఉంటాను, నీతో ఉండలేను అని చెప్పేది. దీనిని కౌశికుడు సహించలేక ఇలాంటి భార్యతో ఉండి ఏం ప్రయోజనం, కనిపించని వేరే అతనిని పెళ్లి చేసుకున్న భార్యతో ఎలా ఉండటం అని అనుకున్నాడు. ఆ రోజుల్లో విడాకుల్లాంటివి లేవు. అతనికి ఏమి చెయ్యాలో తోచలేదు. అందువలన ఆమెను రాజసభకు తీసుకొని వచ్చి సభలోని ప్రజలను నిర్ణయించమన్నాడు. సభలో వారు ఆమెను ప్రశ్నించగా ఆమె వేరే ఒక చోట ఉన్న తన భర్త గురించి మాత్రమే మాట్లాడింది. ఆమె శివుడే తన భర్త అని అంతలా నమ్మింది. సభలో ఉన్న ప్రజలందరి ముందు ఆమె తన భర్త మరొక చోట ఉన్నాడని చెప్పటంతో కౌశికుడు చాలా కోపగించుకున్నాడు. అప్పుడు ఆ రాజు అక్కమహాదేవితో, నీవు ఇంతకు ముందే వేరే ఒకరిని పెళ్లాడినచో నాతో ఏమి పని, వెళ్ళిపో అన్నాడు. సరే అని తేలికగా చెప్పేసి ఆమె బయటకు నడవటం మొదలుపెట్టింది. ఆమె అలా ప్రశాంతతతో తేలికగా తనను వదిలి వెళ్ళగలగటం చూసిన రాజు తనలోని కోపం వల్ల హీనంగా, నీవు ధరించిన వస్త్రాలు నగలు నావే, వాటిని కూడా విడిచి వెళ్ళు అన్నాడు. నిండు సభలో యుక్త వయసులో ఉన్న అక్కమహాదేవి అన్నిటినీ విసర్జించి నగ్నంగా బయటకు వెళ్ళింది. ఆ రోజు నుండి ఆమె బట్టలు ధరించడానికి నిరాకరించింది. దీనివలన సమస్యలు రావచ్చని చాలామంది ఆమెను బట్టలు ధరించమని నచ్చజెప్పిన జీవితాంతం ఆమె వివస్త్రగానే జీవించి ఒక ఋషిగా గుర్తింపబడింది. ఆమె చిన్నతనంలోనే మరణించిన ఆ కొద్ది కాలంలోనే తగుని మీద కొన్ని వందల అద్భుత పద్యాలను రచించింది. ఆమె భక్తి ఎలాంటిదంటే ప్రతిరోజు శివుణ్ణి, శివా నాకు ఎలాంటి ఆహారం అందకుండా చెయ్యి, నేను ఆహారం తీసుకుంటే నా శరీరం తృప్తి చెందుతుంది, నా వేదన ఏమిటో నా ఈ శరీరానికి తెలియదు, నేను నీలో ఐక్యం కావాలని పడే ఈ తపన నా శరీరాన్ని కూడా పడని, అందువలన ఏ ఆహారం నా వద్దకు రానీకు, ఎప్పుడైనా ఒకవేళ నా చేతిలోకి ఆహారం వస్తే అది నా నోటిలోనికి చేరేలోపే దానిని మట్టిలో పడవెయ్యి, ఆ మట్టిలో పడిన దానిని అవివేకినైన నేను తీసుకునే లోపే ఒక శునకము వచ్చి తీసుకుపోయేటట్లు చెయ్యి అని అర్థించేది. అది ఆమె ప్రతిరోజు చేసే ప్రార్థన. ఇది ఆమె శివభక్తి. అయితే ఆమె కర్ణాటక నుండి శ్రీశైలం వచ్చినట్లు, అలాగే శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో మరణించినట్లు తెలుస్తుంది. శ్రీశైలంలో అక్కమహాదేవి గుహలు ఉన్నవి. ఇలాంటి భక్తులు భారతదేశంలో కోకల్లలు. భారతదేశం ఆధ్యాత్మిక సాధనా భూమి. అలాగే కులీనుడు అనే బోయవాడు తెలియక శివరాత్రి వ్రతం చేయటం వలన ఎటువంటి ఫలితాలను పొందాడో తెలిపే ఈ కథను వింటే శివ అనుగ్రహం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం శబరీ నది తీరమందున్న అరణ్యములో కులీనుడు అనే ఒక బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించేవాడు. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప అతనికి మరేదియూ తెలియదు. అతడు జంతువులను వేటాడటంలో నేర్పు గలవాడు. క్రూర మృగములు సైతం ఆ బోయవానిని చూసి భయపడి పారిపోయేవి. అందుచేత అతడు అడవిలో నిర్భయముగా తిరిగేవాడు. ప్రతి దినము వలె ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కంటపడలేదు. సాయంకాలమవుతుంది. కులీనుడికి వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించినందున చీకటి పడిన తర్వాత అక్కడ ఉన్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూడసాగాడు. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కులీనుడు చెట్టు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు. ఆ కొమ్మలకు ఉన్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు వ్రతములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ
బోయవాడికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అందయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వ పత్రములు ఉండుట, తిండి లేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. మరణములకు హెచ్చు తగ్గులు గాని, శిశు వృద్ధ భేదములు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవుచూ ఉండగా కైలాసము నుండి దేవదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునది లేక యముడి దగ్గరికి వెళ్ళి యమునితో జరిగింది చెప్పిరి. అప్పుడు యముడు కొంత తడవు ఆలోచించి కాసేపటి తర్వాత శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి శివుడుకు నమస్కరించెను. అప్పుడు ఉమాపతి యముడిని దీవించి ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా, ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయా దాక్షణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకువగా ఉన్నవాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమును తీసుకున్నట్లు భావ్యమా? అంత మాత్రమున అతనికి కైలాసము దొరుకునా అని యముడు విన్నవించుచున్నాడు. అప్పుడు శివుడు, యమధర్మరాజా, నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమందు బిల్వ పత్రములు నాపై వేసి తిండి తినక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప ముక్తుడు కాగలడు. ఎవరికైనా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను. కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసిన కైలాసము దొరుకుతుంది అనే విషయాన్ని ఈ పురాణ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే శివరాత్రి రోజు చిన్న పాప చూపిన భక్తికి శివుడు ఎలా లొంగిపోయాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకు వెళ్ళేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఇలా పరమ నిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని పడింది. దాంతో తాను నిష్టగా చేసే శివపూజ, శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు. అప్పుడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని దగ్గరికి పిలిచాడు. పాప, మేము ఊరికి వెళ్తున్నాము. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని ఉంది. అది ఏమిటి అంటే, మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా, ఆ పని కూడా నువ్వు చేయాలి. జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వకు. పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, సామాసగెత్తలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా. మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. దాంతో శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకుని గిన్నెలో పోసుకుని గిన్నె చేతబట్టుకుని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది.
గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కింది. పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య, ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగడానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురామయించింది. అయినా శివుడు పాలు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలయ్యింది. అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు, వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు త్రాగటం లేదు అని పాపకు భయం పట్టుకుంది. శివుడు పాలు త్రాక్కపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా అని శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు, తాగయ్యా, లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అనుకుంటున్నావా? అద్దెక్కిందనా? లేక పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోనీ ఆకలిగా లేదా? చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలెట్టింది. పరమశివ, పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోనీ, ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతోంది. నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు, అలా కుట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా త్రాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా సాధిస్తున్నావు. ఇవిగాక ఇంకా ఏమైనా కావాలా అడుగు, నిమిషంలో తీసుకొస్తా. కానీ త్రాక్కుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి. మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసేవాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలా ఆ పాప బ్రతిమలాడుతుంది, ఏడుస్తోంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు, కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామివైపు చూస్తూ, మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు త్రాగలేదంటే. నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావటం ఖాయం. అంతకంటే ఇక్కడ నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆక్కుండా పాపను పట్టుకుని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకుని పాలను తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు గాని ఆ రూపం అరుదైనది అని పాపకు తెలీదు. ఆయన దేవుడని, పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులయ్యింది. పాప రోజూ తానే పాలు తేవటము, శివుడికి నివేదించటము, అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాలు తేవటము, శివుడు త్రాగటం జరిగిపోతున్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. అప్పుడు తండ్రి పాపను ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగటమేంది? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా? లేదా నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నాడు. పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళారు. రోజుటిలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు.
అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. ఓసి, రోజు పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదే? ఇప్పుడను కూడా లేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా! ఎంతో శివద్రోహం చేశావే. శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా. ఎంత నాటకం ఆడావే! నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హాలింగా హలింగా హలింగా అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోనికి చొరబడింది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకు లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఏమిటి ఈ లీల అంటూ అక్కడ ఉన్న తండ్రి కిన్నుడైపోయాడు. అప్పుడు శివదేవయ్య, రోజు నేనే పాలు తాగాను. నీ కూతురు నా పరమ భక్తురాలు. ఆమె అమాయకత్వము, నిర్మల హృదయం నన్ను వశపరుచుకున్నాయి. అందుకే నా సన్నిధికి చేర్చుకున్నాను. నేటి నుంచి గోడగూచి అన్న పేరిట భక్తలోకంలో ఆమె గణ్యత పొందుతుంది అన్న ఈశ్వరవాణి వినిపించింది. ఇది గోడగూచి కథ. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వము. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు శివుడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఇక ఆ పాప గోడగూచి అనే పేరుతో స్తుతించబడింది. అలాగే ఈ శివరాత్రి రోజు పిచ్చుక చేసిన శివరాత్రి కథను వింటే గనుక కష్టాలు మీ దగ్గరకు రాకుండా ఉంటాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక సేటు మరియు అతని భార్య ఉండేవారు. ఈ దంపతులకు దేనికి లోటు ఉండేది కాదు. ఆ నగరంలో అధిక ధనవంతులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ సేటు మరియు సేటు భార్యనే. ఆ నగరంలో అందరికన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నవారు ఈ దంపతులు. కానీ వీరికి ఎంత ఆస్తి ఉన్నా వీరు ఇతరులకు ఏమీ ఇచ్చేవారు కాదు. దాన ధర్మాలు వంటివి కూడా చేసేవారు కాదు. పుణ్యకార్యాలు, దైవ కార్యాలు కానీ చేసేవారు కాదు. వారి జీవితంలో ఎప్పుడూ కూడా కనీసం ఒక్క మనిషి కడుపు నిండా అన్నం పెట్టింది కూడా లేదు. ఒకరి ఆకలిని తీర్చింది లేదు. ఇలాంటి ఈ దంపతులకు సంతానం కూడా లేదు. ఆ సేటు ఇంటి దగ్గరలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక పక్షి కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ పక్షికి 2 చిన్న పిల్లలు ఉన్నాయి. పక్షి రోజు నగరంలోనికి ఆహారం కోసం వెళ్తూ ఉండేది. అక్కడక్కడ పడిన ధాన్యాలను, గింజలను తీసుకుని తన గూటికి చేరుకునేది. వాటితో పిల్లల ఆహారాన్ని తీర్చేది. పక్షి రోజు నగరంలోనికి వెళ్ళి ఆహారం సేకరించే క్రమంలోనే సేటు ఉన్న ఇంటికి కూడా వెళ్ళేది. కానీ అక్కడ ఆ పక్షికి ఒక్క గింజ కూడా దొరికేది కాదు. పక్షి తన మనసులో ఎలా అనుకుంటూ ఉండేది, పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుదే. సేటు చాలా ధనవంతుడు, కానీ ఇతను ఎటువంటి దానాలు చేయటం లేదు. కనీసం ఎవరికి భిక్ష కూడా వేయటం లేదు. ఏ జీవ జంతువులకు కూడా ఇతను సహాయం చేయటం లేదు. పక్షులకు ధాన్యం కూడా వేయటం లేదు. ఈ సేటు చాలా పిసినారి అని అనుకుంది. ఒకరోజు ఆ పక్షి తన గూడు నుండి బయలుదేరి ఆ సేటు ఇంటి వద్ద వాలింది. అదే సమయంలో ఆ సేటు మరియు అతని భార్య ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సేటు భార్య సేటుతో ఇలా అంటుంది, ఏవండి, మన దగ్గర చాలా ధనం ఉంది, అన్ని సంపదలు ఉన్నాయి. పూర్తి నగరంలో మనమే ధనవంతులం. మనకు తినడానికి తిండి ఉంది. మనకు తిండికి, డబ్బుకు ఎటువంటి లోటు లేదు. ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటాం? మనకు వారసుడు కూడా లేడు. ఈ ధనాన్ని తినేవారు ఎవ్వరూ లేరని భర్తను అడిగేసరికి దానికి సేటు ఇలా అన్నాడు, ఇందులో మనం చేసేది ఏముంది? మన తలరాత అలా ఉంది. మన తలరాతలో పుత్రప్రాప్తి లేదు. ఎప్పటి వరకు మనం జీవించి ఉంటామో అప్పటి వరకు ఈ ధాన్యాన్ని తింటాము.
అలానే ఎవరి తలరాతలో అయితే ఈ సంపాదనను తినాలి అని ఉంటుందో తర్వాత ఆ సంపదను వారు తింటారు. ఈ విధంగా ఆ దంపతులు మాట్లాడుకునేది ఆ పక్షి వింటూ ఉంటుంది. వారి మాటలు విన్నాక పక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన ఆహారాన్ని సేకరించుకొని తిరిగి మళ్ళీ గూటికి వెళ్తుంది. కానీ ప్రతిరోజు ఆ పక్షి సేటు ఇంటికి వెళ్ళి ఆ దంపతులు ఏం మాట్లాడుకుంటున్నారో వినేది. ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగి ఉండేది. దాని మనసు చాలా దయతో నిండి ఉండేది. ఆ సేటు భార్య కూడా ఆ పక్షిని చూస్తూ ఉండేది. ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది. సేటుకు తెలియకుండా కొన్ని గింజలను దాచి ఆ పక్షికి ఆహారం వేసేది. ఆ పక్షి ఆ ఆహారాన్ని తింటూ ఉండేది. ఒకరోజు పక్షి మనసులో ఇలా అనుకుంటుంది, సేటు భార్య చాలా మంచిది, నాకు ప్రతిరోజు ధాన్యాన్ని కూడా వేస్తుంది. కానీ వారింటిలో పుత్రులు లేరు, ఏం చేయాలి? నేనేం చేస్తే ఆ సేటు భార్యకు పుత్రులు పుడతారు? ఒక స్త్రీ ఎప్పటి వరకు తల్లి కాకుండా ఉంటుంది? స్త్రీ ఒక తల్లి అయినప్పుడే తన యొక్క జీవితం పరిపూర్ణం అవుతుంది. ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదానికే అర్థమవుతుంది. ఇలా అనుకుంటూ ఆ సేటు భార్యను తలుచుకుంటూ ఎంతో బాధపడుతూ ఉండేది. నేను వీళ్ళ కోసం ఏం చెయ్యగలను అని తనలో తానే మదనపడిపోతూ ఉండేది. ఇలా బాధపడుతూ వారి గురించి ఆలోచిస్తూ ఉండగా ఆ పక్షికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎందుకు మహాదేవుని దగ్గరకు వెళ్ళకూడదు అని అనుకున్నది. నేను ఆ మహాదేవుని దగ్గరకు వెళ్ళి సేటు మరియు సేటు భార్య గురించి మొరపెట్టుకుంటాను. ఇలా ఆలోచిస్తూ తన గూడుకు వెళ్ళి తన భర్తతో ఇలా అంటుంది, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. నేను వచ్చే వరకు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. వారికి సమయానికి ఆహారాన్ని నీటిని అందించండి అని చెప్పి ఆ ఆడపక్షి ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్ళింది. పక్షి చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. తిండి నిద్రాహారాలు మానేసి ప్రయాణం చేస్తూనే ఉంది. అలా కొద్ది రోజులకు కైలాస పర్వతానికి చేరుకొని స్పృహ తప్పి పార్వతీదేవి కాళ్ల వద్ద పడిపోయింది. పార్వతీదేవి పాదాల వద్ద పడిన పక్షిని పార్వతీదేవి చేతిలోనికి తీసుకుంది. స్పృహ కోల్పోయిన ఆ పక్షికి మళ్ళీ స్పృహ వచ్చేలాగా చేసింది పార్వతీదేవి. తర్వాత పార్వతీదేవి ఆ పక్షితో ఇలా అంటుంది, ఓ పక్షి, నీవు ఎక్కడ నుండి వచ్చావు? నీవు ఎందుకు చాలా కంగారు పడుతూ ఉన్నావు? దానికి పక్షి ఇలా అంది, అమ్మా పార్వతీదేవి, నేను చాలా బాధలో ఉన్నాను. నేను చాలా దూరం నుండి వచ్చాను. కానీ ఈ దుఃఖమైతే నా కోసం కాదు, వేరే వారి కోసం నేను దుఃఖంలో ఉన్నాను అని పక్షి అంటుంది. దానికి పార్వతీదేవి ఇలా అడుగుతుంది, చూడు పక్షి, నువ్వు విషయం ఏమిటో నాకు అర్థమయ్యేలాగా చెప్పు. అసలు విషయం ఏమిటి? వివరంగా చెప్పు అని అడుగగా పక్షి ఇలా అంటుంది, అమ్మ పార్వతీదేవి, నేను నివసించే నగరంలో ఒక సేటు మరియు అతని భార్య నివసిస్తూ ఉన్నారు. వారికి పుత్రులు లేరు. ఆ సేటు భార్య చాలా మంచిది. ఆమెకు ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని పార్వతీదేవిని పక్షి అడిగింది. ఆ మాట చెప్పి ఆ పక్షి మళ్ళీ స్పృహ కోల్పోయింది. పార్వతీదేవి మళ్ళీ ఆ పక్షిని స్పృహలోనికి తేవడానికి బాగా కష్టపడింది. చివరికి ఎలాగోలా పక్షిని స్పృహలోనికి తెచ్చి దానికి కొంచెం ఆహారాన్ని మరియు నీటిని అందించింది. పక్షితో పార్వతీదేవి ఇలా అంటుంది, నీవు చింతించకు, కొంచెం సమయంలోనే మహాదేవుడు ధ్యానం నుండి లేస్తారు. తర్వాత నీవు ఆ మహాదేవునితో మాట్లాడు అని చెప్పింది. ఇక కొంత సమయానికి మహాదేవుడు ధ్యానంలో నుండి లేచాడు. ఇక పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోనికి తీసుకొని ఆ మహాదేవుని దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, ఫలానా నగరంలో ఒక సేటు మరియు అతని భార్య నివసిస్తూ ఉన్నారు. వారి తలరాతలో పుత్ర సంతానం ఉన్నదా లేదా అని పార్వతీదేవి అడిగింది. ఇక ఆ మహాశివుడు ధ్యానంలోనికి వెళ్ళి అంతా తెలుసుకొని పార్వతీదేవితో ఇలా అంటాడు, చూడు దేవి, వారి తలరాతలో పుత్రులు లేరు అంటాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది,
స్వామి, వారి తలరాతలో పుత్రులు లేకపోయినా సరే మీరు వారికి ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని అంటుంది. దానికి మహాదేవుడు ఇలా అంటాడు, చూడు పార్వతీదేవి, నేను నీకు వివరంగా చెప్పాను. అతని తలరాతలో పుత్రులు లేరు. అలాంటిది అతడికి పుత్రుణ్ణి ఎలా ఇస్తాను అని అన్నాడు ఆ మహేశ్వరుడు. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది, చూడండి స్వామి, ఈ పక్షి చాలా దూరం నుండి వచ్చింది. ఈ పక్షి చాలా ఆశతో మన దగ్గరకు వచ్చింది. మనం సహాయం చేస్తాం అనే నమ్మకంతో వచ్చింది. తనను ఖాళీ చేతులతో నేను పంపలేను అని అంటుంది. పార్వతీదేవి చెప్పిన మాటలు విని మహాదేవుడు ఇలా అన్నాడు, చూడు పార్వతి, నీ ప్రతి మాట నెరవేర్చే బాధ్యత నాపై ఉంది. నువ్వు అడిగావు కాబట్టి ఆ దంపతులకు నేను ఒక పుత్రుణ్ణి ఇస్తాను. కానీ నువ్వు ఆ పక్షికి చెప్పు, సేటు మరియు సేటు భార్య ఏ దాన ధర్మాలు ఎప్పుడూ చేయలేదు, పుణ్య కార్యాలు చేయలేదు. కానీ పుత్రులు కలిగాక మాత్రం దాన ధర్మాలు చేయాలి, పురాణ కథలు చదవాలి, దైవారాధన చేయాలి, ఇంటికి భిక్ష కోసం వచ్చిన వారికి భిక్షం వెయ్యాలి, భగవంతుడి నామస్మరణ చెయ్యాలి అని చెప్పు అని చెప్పాడు. దానికి ఆ పక్షి ఇలా అంటుంది, చూడు దేవా, నేను నా తరపు నుండి పూర్తిగా ప్రయత్నం చేస్తాను అని చెప్పింది. శివుడు చెప్పిన అన్ని మాటలను విని అన్నిటినీ అంగీకరిస్తుంది. ఇక పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి పక్షికి వరాన్ని ఇచ్చాడు. తర్వాత పక్షి ఆది దంపతులకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళి తన గూటికి చేరుకుంటుంది. అది జరిగిన కొంతకాలానికి సేటు భార్య గర్భం ధరించి ఒక పుత్రుణ్ణి కంటుంది. వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ పుత్రుణ్ణి చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది. తాను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆ పక్షి చాలా ఆనందిస్తుంది. ఆ పక్షి ఇలా అనుకుంటుంది, ఈ నగరంలోనే పెద్ద ధనవంతుడు ఆ సేటు. తన పుత్రుడికి మంచి మంచి ఆహార పదార్థాలు తినిపిస్తాడు. ఏదో ఒకటి జారి కిందకు పడుతుంది, అది మాకు ఆహారంగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా ఉండగా 4 శివరాత్రులు గడిచిపోతాయి. 5వ శివరాత్రి వచ్చేసరికి ఆ పక్షి ఎంతో బాధగా ఉంటుంది. సేటు కొడుక్కి 5వ సంవత్సరం రాబోతోంది. కానీ ఈ సేటు మరియు సేటు భార్య ఎలాంటి పుణ్యకార్యం కానీ దాన ధర్మాలు కానీ చేయటం లేదు. వీరు దాన ధర్మాలు చేయకపోతే పుత్రుడు అల్పాయుష్కుడు అయిపోతాడు. అదే ఆలోచిస్తూ ఆ పక్షి చాలా దుఃఖంగా ఉంటుంది. నేను సేటు మరియు సేటు భార్యకు ఎలా చెప్పాలి? వారికి నా భాష అర్థం కావటం లేదు. నేను ఏం చెయ్యాలని ఆలోచిస్తుంది. మళ్ళీ పార్వతీ పరమేశ్వర్ల దగ్గరకు వెళ్ళాలని అనుకుంటుంది. ఈసారి పక్షి పిల్లలు పెద్దవి అవుతాయి. వాటితో తల్లి పక్షి ఇలా అంటుంది, నేను కొద్ది రోజులు బయటకు వెళ్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆకాశంలో ఎగురుకుంటూ కైలాసం చేరుకుంటుంది. పార్వతీదేవి కాళ్ళపై పడింది. పార్వతీదేవి పక్షిని చేతిలోనికి తీసుకుని ఇలా అంటుంది, చూడు పక్షి, నువ్వు ఏదైతే అడిగావో, ఎలా జరగాలి అని నువ్వు అనుకున్నావో అలాగే జరిగింది కదా, మళ్ళీ ఎందుకు ఇంత దూరం వచ్చావు అని అడిగింది. దానికి పక్షి ఇలా అంది, తల్లి, నేను సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోనికి తీసుకురావటంలో విఫలమయ్యాను. వారిని ధర్మ మార్గంలోనికి నేను పంపించలేకపోయాను. ఆ దంపతులు ఇదివరకు ఎలా ఉన్నారో పుత్రుడు జన్మించాక కూడా అలానే ఉన్నారు. ఏ దానధర్మాలు చేయటం లేదు అని పక్షి బాధపడుతూ చెప్పింది. దానికి పరమశివుడు ఇలా అన్నాడు, చూడు పక్షి, వాళ్ళు ఇలానే ఉంటే వారి పుత్రుడు అల్పాయుష్కుడు అవుతాడు అని చెప్పాడు. ఆ మాట విని ఆ పక్షి పార్వతీదేవి పాదాలపై పడి తలను కొట్టుకోవటం ప్రారంభించింది. అమ్మా పార్వతీదేవి, అలా జరగడానికి వీలు లేదు. వాళ్ళ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. పక్షికి అర్థమైంది. ఏమైనా కావాలంటే పార్వతీదేవి పాదాలపై పడితే అమ్మవారి కోరికను పరమేశ్వరుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని అర్థమైపోయింది. అలా పక్షి పార్వతీదేవి పాదాలపై పడి తన తలను కొట్టుకోవటం మొదలుపెట్టింది. మళ్ళీ పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోనికి తీసుకొని
పక్షి నువ్వు శాంతంగా ఉండు, నేను పరమేశ్వరుడితో మాట్లాడతాను అంటుంది. చూడు తల్లి, నేను నా సాయశక్తులా ప్రయత్నం చేశాను. నా భాష వారికి అర్థం కావటం లేదు. నా మాటలను వారు పట్టించుకోవటం లేదు. దానికి నేను ఏమి చెయ్యను తల్లి అని అంటుంది. మీరు మరియు మహాశివుడు అక్కడికి వెళ్ళి సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోనికి తీసుకురండి అని కోరింది. దానికి పార్వతీ పరమేశ్వర్లు ఇలా అన్నారు, సరే పక్షి, అలానే చేస్తాము. మేము చాలా తొందరలోనే సేటు మరియు సేటు భార్య ఇంటికి వస్తాము అని అనగానే పక్షి నమస్కరించి తిరిగి తన గూటికి వెళ్ళింది. ఇక పార్వతీ పరమేశ్వర్లు సాధు రూపాలలో సేటువారి ఇంటికి వెళ్ళి ఇలా అన్నారు, మీరు ఇప్పుడు మాకు భోజనం పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలను అనుభవించవలసి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు సేటు భార్య వారిద్దరికీ నమస్కరించి ఇలా అంటుంది, మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండి, మీకు తప్పకుండా భోజనం పెడతాము. ఆ విధంగా ఆ దంపతులిద్దరూ సాధు రూపంలో వచ్చిన పార్వతీ పరమేశ్వర్లకు ఆహారం పెడతారు. ఆ ఇంటిలో ఉన్న బాబు అటూ ఇటూ తిరుగుతూ వీళ్లకు తీపి పదార్థాలను తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ పిల్లవాడిని చూసి పార్వతీదేవి చాలా సంతోషించింది. భోజనం పూర్తయిన తర్వాత సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లు ఇంటి నుండి బయటకు వచ్చి ఆ దంపతులతో ఇలా అన్నారు, మీ ఇద్దరూ చాలా జాగ్రత్తగా వినండి. మీరు తప్పులైతే చాలానే చేశారు, ఇప్పటికీ తప్పులను చేస్తూనే ఉన్నారు. మీరు ఈ విధంగా ఉంటే మీ పుత్రుడికి ఆపద రానున్నది. మీ పుత్రుడు చాలా తొందరలోనే ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న సేటు మరియు సేటు భార్య సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్ల పాదాలపై పడ్డారు. స్వామి, ఏదైనా మార్గం చెప్పండి, మేము ఏం చేయాలి? చాలా సంవత్సరాల తర్వాత మాకు ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడిని మేము కోల్పోవాలని అనుకోవటం లేదు అని అన్నారు. దానికి పరమేశ్వరుడు ఇలా అంటాడు, లేవండి, ధ్యాస పెట్టి వినండి. ఈ రోజు నుండి మీరు గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే వారిని ఖాళీ చేతులతో పంపించకండి. వాళ్లకు దాన ధర్మాలు చేయండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. మూగ జీవాలకు ఆహారం పెట్టండి. ధర్మ కార్యాలను చేయండి. మహాశివరాత్రి వ్రతాన్ని చేయండి. ఈశ్వరుణ్ణి ప్రార్థించండి అని అన్నారు. మహాశివుడు చెప్పిందంతా కూడా విని భార్యాభర్తలు ఇద్దరూ కూడా నమస్కరించుకొని సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల కాళ్ళపై పడతారు. స్వామి, మీరు చెప్పిన విధంగానే చేస్తాం అని అన్నారు. అప్పుడు సాధు రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నిజానికి మీ తలరాతలో పుత్రుడు లేడు. ఒక పక్షి యొక్క కష్టం వల్ల మీకు సంతానం కలిగింది. ఆ పక్షి ఎక్కడి నుండో కైలాస పర్వతం దగ్గరకు వచ్చింది. పరమేశ్వరుణ్ణి వేడుకుంది. ఆ పక్షి యొక్క కష్టం వల్ల మీ ఇంటిలో ఒక అందమైన పుత్రుడు ఆడుకుంటున్నాడు అనేసరికి అది విని సేటు మరియు సేటు భార్య ఇలా అడుగుతున్నారు, స్వామి, ఆ పక్షి ఎవరు అని అడిగారు. అప్పుడు ఆ పక్షి అక్కడికి వచ్చింది. సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరిస్తుంది. పార్వతీ పరమేశ్వర్లు సేటు ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి. ఆ సేటు ఇంటిలో పార్వతీ పరమేశ్వర్లు నిజరూప దర్శనం చేశారు. సేటు మరియు సేటు భార్యకు దర్శనం ఇచ్చారు. ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణం అయ్యింది. చాలా ఆనందంతో సంతోషంతో ఆ దంపతులు శివరాత్రి పండుగను జరుపుకుంటారు. మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు. ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది. మహాశివుణ్ణి కూడా దర్శించుకుని వారు ఎంతో సంతోషించారు. ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఆ మహాశివుని కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి శివరాత్రి రోజు రాత్రి లింగోద్భవ కాలం ముగిసేలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శివుడి అనుగ్రహంతో కష్టాలన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. రాజయోగం పడుతుంది. మట్టిని పట్టిన బంగారమా అన్నట్లుగా ఉంటుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోను చూడగలుగుతారు.
ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.